నగరాలకు కనెక్టివిటీ వచ్చే పరిస్థితి వస్తుంది. ఎక్కడికి పోవాలన్నా మీరు వెళ్ళి పని చూసుకొని సాయంత్రం ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. అక్కడి నుంచి కడప నుంచి కూడా మీరు చూస్తే గండికోట వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్. అది ప్రపంచంలోనే 10 బ్యూటిఫుల్ ప్లేసులు గండికోట ఒకటి. దీన్ని నేను అప్పుడు అభివృద్ధి చేయాలని ప్రయత్నం చేశాను. దీనివల్ల చాలామంది పర్యాటకులు వస్తారు, టూరిజం అభివృద్ధి అవుతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి, ఇలాంటి చాలా జరిగే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇంకో పక్కన ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఇలాంటివన్నీ కూడా ఇప్పుడే మనం మీరు చూస్తే గండికోటకి కేంద్రం 80 కోట్ల రూపాయలు ఇచ్చారు. అక్కడ మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మంచి హోటల్స్ కూడా కట్టించి ఎవరైనా సరే టూరిస్టులు వస్తే దీన్ని ఒక హబ్గా తయారు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు ఇంకొకటికి వచ్చినప్పుడు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకుది కూడా నా దృష్టి తీసుకొచ్చారు. ఎందుకు చేశారో కనుక్కుంటాను. ఎందుకంటే రాష్ట్రం అంతా కూడా ఒకటే చేస్తారని కూడా అన్నారు. ఏ విధంగా చేయాలో మాట్లాడి ఇది కేంద్రం కూడా చేయాలి, ఇద్దరితో మాట్లాడుకొని ఏం చేయాలనో దానికి కూడా ఒక పరిష్కార మార్గం చూపిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే ఇక్కడికి వచ్చినప్పుడు రాజోలి ఆనకట్ట ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పారు. మాటలు చెప్పి 5 సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా వేయలా. నేను హామీ ఇస్తున్నా, రాజోలి బండ ఆనకట్ట డెవలప్ చేసి 90,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చి నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్కన ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నాకు ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఇక్కడున్నారు. చాలా హుషారుగా ఉన్నారు మీరు. ఇంకా స్పీడ్ పెంచాలి. ఎన్టీ రామారావు స్పిరిట్ మీద రావాలి. మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, ఒక చరిత్ర సృష్టించాం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు రాని విజయం వచ్చింది. 93% సీట్లు మనమే గెలిచాం. మనం తీసుకున్న నిర్ణయం మీరు చూస్తే జనసేన, బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేశాం. తమ్ముళ్ళు, నేను చాలాసార్లు చూశాను, కానీ ఇటీవల కాలంలో గెలవని కడప పాత జిల్లాలో 10కి 7 గెలిచాం. ప్రస్తుతం ఈ కడప పార్లమెంట్లో 7కి 5 గెలిచాం. ఇంకొంచెం కష్టపడుంటే పార్లమెంట్ కూడా గెలిచేవాళ్ళం. ఆ 2 సీట్లు కూడా గెలిచేవాళ్ళం. ఇప్పుడు చెప్తున్నా మీ అందరికీ, 5 ఏళ్ళలో ఏం జరిగిందో చూశారు. ఈ 5 ఏళ్ళలో మీ జీవితాల్లో ఏ విధంగా వెలుగులు వస్తాయో మీరే చూడబోతున్నారు. ఆ తర్వాత 7కు 7 గెలిపించాలి, 10కి 10 గెలవాలి, పార్లమెంట్లు కూడా గెలవాలి. అప్పుడే అభివృద్ధి సాధ్యం. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు కేంద్రంలో ఎన్డీఏ పాలన ఉంది, రాష్ట్రంలో ఎన్డీఏ పాలన ఉంది. ఎన్నికల ముందు ఈ విధంగా నవ్వుతూ మాట్లాడిన సందర్భమే లేదు. కూర్చోవాలంటే భయం, ఇంట్లో నవ్వాలంటే భయం, దారిలో ఇంట్లో నుంచి బయట రావాలంటే భయం. మా ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఒక ఆర్టికల్ రాయాలంటే వణుకు. 2430 జీవో గుర్తొస్తుంది మీ అందరికీ. కానీ తమ్ముళ్ళు, ప్రజాస్వామ్యంలో ఈరోజు మీరు స్వేచ్ఛగా ఉండగలుగుతున్నారంటే
అది ప్రజాస్వామ్యం అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. విర్రవీగిన నియంతలందరూ కూడా కాలగర్భంలో కలిసిపోయారు. ఎప్పుడైనా సరే మనం చేసిన పనులే శాశ్వతం. ఎన్టీఆర్ గుర్తున్నాడంటే చనిపోయి 29 సంవత్సరాలైనా రోజు రోజుకు ఆయన పైన ప్రేమ ఆదరణ పెరిగిందంటే ఏంటి తమ్ముళ్ళు దానికి కారణం? మనం చేసిన పనులు అవునా కాదా? అలాంటివి మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు కేంద్రం వచ్చిన తర్వాత నేను కూడా మీరందరూ ఒక మంచి పని చేశారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కార్యకర్తలు కూడా కష్టపడ్డారు, మెజారిటీ గెలిపించారు. 21 పార్లమెంటు సీట్లు గెలిపించారు మీరందరూ 25కు. ఇంకొంచెం కష్టపడి ఉంటే 25 గెలిచేవాళ్ళం. అని ఆ 21 సీట్లు ఒక సంజీవనిగా మారాయి. రాష్ట్రం అస్తవ్యస్తంగా ఉంది. వెంటిలేటర్ పై నుండే రాష్ట్రానికి